ఎప్పుడు రాలే ఇంతకుముందు పెద్ద పెద్ద పురుగులు వచ్చాయి ఎందుకో ఈసారి. సో పురుగులు రాకుండా ఉండాలంటే బియ్యంలో ఏదైనా మిక్స్ చేయాలా అనేది కమెంట్ చేయండి, నాకు ట్రై చేస్తాను. ఎందుకు అలా పేరుకుపోతుంది అనేది సొల్యూషన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈరోజు వీడియో మా వీకెండ్ వ్లాగ్. వీకెండ్ కదా, సో మార్నింగ్ లేచేసరికి కొద్దిగా లేట్ అయింది, అందుకే మార్నింగ్ వీడియో షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేశాను. ఆఫ్టర్నూన్ మేము ఏమేమి చేస్తాము అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కార్పొరేట్ వరల్డ్లో ఉన్న వాళ్ళకి వీకెండ్ అనగానే అమ్మయ్య ప్రాణాలు పైకి లేచి వస్తాయి. ఎందుకంటే ఆ 2 days మంచిగా రెస్ట్ తీసుకుంటాము. వీక్ డేస్ అంతా బిజీగా ఉంటాం కాబట్టి, సో వీకెండ్స్ మనకి నచ్చిన వంట చేసుకొని నచ్చిన చోటుకి వెళ్ళి అలా టైంపాస్ చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు వీకెండ్ కదా అనేసి నేను పన్నీర్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము. అందులోకి చపాతీ అయితే బాగుంటుంది అని చపాతీ పిండి కలుపుతున్నాను. వీకెండ్ అయితే మేము ముగ్గురం కలిసే పనులు చేసుకుంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము, ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తాం. ఇక్కడేమో తమ్ముడు పన్నీర్ కట్ చేస్తున్నాడు, ఆల్రెడీ వెజిటేబుల్స్ రెడీగా పెట్టుకున్నాడు. ఈరోజు పన్నీర్ రెసిపీ వచ్చేసి మా తమ్ముడు రెసిపీ, వాడే ప్రిపేర్ చేస్తాడంటే ఇవాళ. ఇలా అందరం షేర్ చేసుకోవడం వల్ల పనులు ఈజీగా అయిపోతాయి. అండ్ మేము ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చకచక పనులు చేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతాము. అలాగే ఈరోజు కూడా బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది, సో అందుకే ఫాస్ట్గా వర్క్స్ ఫినిష్ చేసుకుంటున్నాం. అండ్ వాషింగ్ మిషన్ క్లీన్ చేసేది ఉంది. బయట ఈ మధ్య హౌస్ కన్స్ట్రక్షన్స్ వల్ల దుమ్ము బాగా పడింది, సో అది మొత్తం క్లీన్ చేయాలి. వంట అయిపోయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మోస్ట్లీ మా ఇంట్లో వీకెండ్స్ చికెనే ఉంటుంది. సమ్ టైమ్స్ మాత్రం పన్నీర్ ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే వీక్ డేస్లో ఆల్రెడీ బిర్యానీ కానీ ఆర్ చికెన్ కర్రీస్ ఏమైనా తిన్నా కానీ మేము ఆ వీకెండ్ మాత్రం పన్నీర్ ప్రిఫర్ చేస్తాము. నా వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మాతో పాటు మా తమ్ముడు కూడా ఇక్కడే ఉంటారు. అండ్ ఈ వీడియోలో మా ఆయన లేరేంటి అనుకుంటున్నారా? పాపం మా ఆయన్ని అటు ఇటు తిప్పుతున్నాము, షాప్ కానీ ఇంటికి, షాప్కి ఇంటికి. యాక్చువల్గా ఫస్ట్ కర్డ్ ప్యాకెట్ లేదని, తర్వాత నేను చపాతీ కలిపేటప్పుడు పాలు పోయమన్నారు పిండిలో, సో పాలు లేవని మళ్ళీ వెళ్ళారు. కొద్దిగా ఆగాక కొత్తిమీర లేదని చెప్తే మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర వెళ్ళి తీసుకొని వచ్చారు. తర్వాత యాలకులు లేవని చెప్తే మళ్ళీ యాలకుల కోసం, సో ఇలా తిరుగుతూనే ఉన్నారు పాపం. చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేశాను. ఒక 15 minutes to 20 minutes పక్కన ఉంచేస్తే కొద్దిగా సాఫ్ట్ అవుతుంది అనేసి. నాకైతే స్టార్టింగ్లో అసలు చపాతీలు చేస్తే అట్ట ముక్కలాగా వచ్చాయి. అసలు చేసేదాన్ని కూడా కాదు నేను చపాతీ. పెళ్ళైన ఒక 2 years వరకు నాకు అసలు చపాతీ, పూరి ఇవేమీ చేసేదాన్ని కాదు. ఎక్కువ దోశ ఇడ్లీ ఇలానే తినేవాళ్ళము. ఈ మధ్య మాత్రం నేను చపాతీ, పూరి రెగ్యులర్గానే చేస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో నాకు తెలియదు మెత్తగా పిండి కలుపుకోవాలి అనేసి, సో గట్టిగా కలిపేసేదాన్ని, రుద్దేటప్పుడు మంచిగా వచ్చేవి కాదు. సో ఇలా అలా చేస్తూ చిన్నగా కొంచెం పర్ఫెక్ట్ అయ్యాను ఇప్పుడైతే చపాతీ, పూరీస్ చేయడంలో. కొంతమంది చేస్తే చపాతీ కూడా పొంగిద్ది పూరి పొంగినట్టు, బట్ నాకైతే ఎప్పుడు అలా రాలేదు. కాకపోతే సాఫ్ట్గానే ఉంటాయి చపాతీలు. పూరి మాత్రం కంపల్సరిగా పొంగిద్ది అనమాట. ఈ మధ్య నేర్చుకున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. స్టార్టింగ్లో అయితే నేను మా ఇద్దరికి పిండి కలపడానికి గంటన్నర టైం తీసుకునేదాన్ని. అసలు నిజంగా నమ్మరు కానీ గంట సేపు పట్టేది నాకు పిండి కలపడానికి. సో అందుకే చేసేదాన్ని కాదు అసలు చపాతీ. బట్ ఇప్పుడు మాత్రం తక్కువ టైం, 10 minutesలో అలా కలిపేస్తాను. సో పిండి కలిపి 15 to 20 minutes అయింది పక్కన పెట్టి. ఇప్పుడైతే మా హస్బెండ్ నేను రుద్దుతా నువ్వు వెళ్ళి కాల్చులే అంటే ఇంకా నేను తనకి ఇచ్చేసాను అనమాట. తను కుస్తీ పడుతున్నారు చపాతీ రౌండ్గా రావడానికి. అఫ్కోర్స్ నాకు కూడా అంత రౌండ్గా ఏం రాదండి, కాకపోతే సాఫ్ట్గా వస్తాయి. ఎలా ఉన్నా మేము తినేస్తాము, సో ప్రాబ్లం లేదు. మా అత్త కూడా చేపించుండదు ఇలాగా ఎప్పుడు. యాక్చువల్గా మేము ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాము. అది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. ఎక్కడికంటే బాంబే సర్కస్కి. సో ఫస్ట్ ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశాను అంటే చూస్తారు జనాలు, చూసి ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అనుకుంటే వెళ్తారు అనేసి. సో ఫస్ట్ ఆ వీడియో రిలీజ్ చేశాను. తర్వాత ఈ వీడియో రిలీజ్ చేయొచ్చులే చిన్నగా అని ఈరోజు రిలీజ్ చేశాను. అది ఇది ఒకే రోజు చేసింది, బట్ కాకపోతే టైం లేక 2 ఒకేసారి ఎడిట్ చేయలేకపోయాను.
మీరెవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే బాంబే సర్కస్కి 200 రూపీస్ టికెట్ తీసుకోండి సరిపోతుంది, ఆర్ 100 అయినా పర్లేదు. మా వంట అయితే అయిపోవడానికి వచ్చింది. చపాతీలు అన్నీ హాట్ బాక్స్లో వేసాను అనమాట, ఎందుకంటే వాషింగ్ మిషన్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి తిందాము అనేసి. సో ఇప్పుడైతే మా హస్బెండ్ కింద ఉన్న టైల్స్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్య ఇక్కడ 2-3 హౌజెస్ కన్స్ట్రక్షన్ జరిగింది. సో నేను క్లీన్ చేస్తాను, అవతలకి ఏం దిగుతావులే అనేసి తను క్లీన్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్స్లో ఉంటే ఇదే బాధ, చాలా చిన్న బాల్కనీ, ఒక్కరు మాత్రమే పట్టగలుగుతారు. సో వాషింగ్ మిషన్ ఒక్కటే పడుతుంది అనమాట ఇక్కడ, ఇంకా ఏమీ పట్టవు. అలాగే బియ్యంలో ఎందుకో పురుగులు వచ్చాయి ఈసారి, సో ఆరబెట్టామన్నమాట ఎండకి. ఎప్పుడు రాలే ఇంతకుముందు, పెద్ద పెద్ద పురుగులు వచ్చాయి ఎందుకో ఈసారి. సో పురుగులు రాకుండా ఉండాలంటే బియ్యంలో ఏదైనా మిక్స్ చేయాలా అనేది కమెంట్ చేయండి, నాకు ట్రై చేస్తాను. నార్మల్గా మేము అది పండించిన బియ్యమే అనమాట. మేము వడ్లు కొనుక్కొని మిల్లులో ఆడిస్తారనమాట. ఒక్కసారే పాలిష్ చేస్తారు, షాప్లో లాగా మిలమిల మెరిసిపోయేలాగా పాలిష్ చేయించము, అవి అంత హెల్దీ కాదు కాబట్టి. యాక్చువల్గా వాషింగ్ మిషన్ మీద కవర్ కూడా ఉంది, ఆ కవర్లో ఉంచి కూడా వెళ్ళి డస్ట్ పడింది అనమాట వాషింగ్ మిషన్కి. సో ఆ కవర్ తీసేసి మొత్తం క్లీన్ చేస్తున్నాము. ఈ మధ్య ఎందుకో కంఫర్ట్ అలా స్టిక్ అయిపోయి ఉంటుంది, దీనికే తెలియట్లేదు ఎందుకు అనేది. పక్కన పోసిన సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ మాత్రం క్లీన్గా వెళ్ళిపోతుంది, కానీ కంఫర్ట్ మాత్రం అలానే పేరుకుపోతుంది కొద్దిగైనా. ఎందుకు అలా పేరుకుపోతుంది అనేది సొల్యూషన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనేసి ఇక్కడ పడగొట్టారు ఒక బిల్డింగ్ని. మళ్ళీ దుబ్బ స్టార్ట్ అవుతుంది మాకు, ఎంత క్లీన్ చేసుకున్నా ఈవినింగ్ కల్లా మళ్ళీ దుబ్బ వస్తూనే ఉంటుంది. రోజుకు ఒక 4-5 సార్లు క్లీన్ చేసినా ఇల్లు నీట్గా ఉండట్లేదు. వాషింగ్ మిషన్ కవర్ మీద ఉంటుంది డస్ట్, అబ్బా బాబాయ్ చెప్పలేము. దాన్ని ఇవాళ ఉతికామా, రేపు సాయంత్రం కల్లా మళ్ళీ అంతే డస్ట్ పడుతుంది. అసలు చిరాకు వస్తుంది వాటిని క్లీన్ చేయాలన్నా మళ్ళీ. సో కింద హార్పిక్ వేసి నేనైతే క్లీన్ చేస్తున్నా, టైల్స్ కొంచెం నీట్గా వస్తాయని. లాస్ట్ వీక్ ఈ చెప్పల్ స్టాండ్లో ఉన్న చెప్పల్స్ అన్నీ క్లీన్ చేసి నీట్గా కవర్లో ప్యాక్ చేసి పెట్టేశాము, ఎందుకంటే మళ్ళీ బయట ఉన్న దుబ్బ పడుతుంది, క్లీన్ చేసుకొని కూడా వేస్ట్ కదా. అన్నీ ప్యాక్ చేసాము, అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అనేసి. కాకపోతే చెప్పల్ స్టాండ్ని క్లీన్ చేయలేదు. సో వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ చెప్పల్ స్టాండ్ని కూడా క్లీన్ చేయాలి. దీని మీద కూడా డస్ట్ అమ్మ ఒక మందం పేరుకుపోయింది, రోజు క్లీన్ చేసినా కానీ మళ్ళీ డస్ట్ వస్తుంది. సో అందుకే ఈ మధ్య వదిలేసాము వాటిని. వాషింగ్ మిషన్ లోపల కూడా డ్రమ్ క్లీన్ చేయాలి. యాక్చువల్గా ఆ పౌడర్ అయిపోయింది వాషింగ్ మిషన్కి యూజ్ చేసేది, సో దాన్ని తీసుకొచ్చాక మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్నా క్లీన్ చేయాలి డ్రమ్ని. ఈ ఇంటికి మాకు సపరేట్గా బాల్కనీ ఏమీ రాలేదనమాట. ఇది ఫ్రంట్ సైడే చిన్న వే ఉంది, వెళ్ళడానికి వే ఉంటుంది కదా, ఇంకా ఆ వేలోనే ఇచ్చారు ఒక ట్యాప్, ఇంకా అక్కడే వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే చాలామంది బాల్కనీ లేకపోతే ఇల్లులు కూడా తీసుకోవట్లేదు. కనీసం మాకన్నా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇలా ప్లేస్ ఉంది ఫ్రంట్ సైడ్, బట్ మా పక్కన వాళ్ళకైతే అది ఇంట్లోనే పెట్టుకోవాలి వాషింగ్ మిషన్. మేముండే ఫ్లోర్లో 3 ఉంటాయి అన్నమాట, ఈ బిల్డింగ్లోనే అట్లా ఉన్నాయి, 3 హౌజెస్ ఉంటాయి. సో మిడిల్లో ఉన్న హౌస్కి మాత్రం అటు ఇటు వెళ్ళడానికి వే కావాలి కాబట్టి వాళ్ళకి బాల్కనీ ఇవ్వలేదు. అండ్ ఇప్పుడైతే రెంటెడ్ హౌస్లో ఉండాలి అంటే బాబోయ్ రెంట్లు మామూలుగా లేవండి ఇక్కడ. మేముండే ఏరియాలో సింగిల్ బెడ్రూమే 15,000 ఇప్పుడు మేము ఉండేది. సో డబుల్ బెడ్రూమ్ అయితే ఇంకా 25-30 దాకా చెప్తున్నారు. ఇంక ఇదంతా ఎందుకు, ఉండేదే ఇద్దరం కదా అనేసి సింగిల్ బెడ్రూమే తీసుకున్నాము. అండ్ మేము ఉండే ఈ బిల్డింగ్ కొంచెం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది, సో అందుకే తీసుకున్నాము. పాత హౌజెస్కి అయితే 15,000 పెట్టాలంటే అసలు మనసు ఒప్పదు. సొంత ఇల్లు తీసుకుందామా అంటే అంత కెపాసిటీ అయితే లేదు. ఇప్పుడు ఏ ఇల్లు పట్టుకున్నా 1-1.5 చెప్తున్నారు ఎట్ సైడ్ వెళ్ళినా. సో అంత కెపాసిటీ అయితే మనకు అస్సలు లేదు. జాబ్స్ ఉన్న రోజులు రెంటెడ్ హౌస్లో ఉండడమే, జాబ్ లేని రోజున ఊరెళ్ళిపోయి హ్యాపీగా వ్యవసాయం చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. సో అన్ని పనులు అయితే అయిపోయాయి. ఈరోజు మేము లంచ్ కూడా ఎర్లీగానే చేస్తున్నాము, ఎందుకంటే షో టైము 4 o'clockకి, 3 కల్లా అక్కడ ఉంటే టికెట్స్ ఈజీగా దొరుకుతాయి అనేసి ఫాస్ట్గా తినేసి వీళ్ళు కూడా రెడీ అవ్వాలి ఇంకా.
2 అవర్స్ టైం ఉంది, ఈలోపు తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అని. మోస్ట్లీ వీకెండ్స్ ఎటో ఒకటి వెళ్తూనే ఉంటాము. ఇంట్లో ఉండి ఏం చేస్తాము ఖాళీగా అని ఎటో ఒకటి వెళ్తాము సింపుల్గా దగ్గరగా ఉన్న ప్లేసెస్కి. కొంచెం మనకు కూడా రిలాక్స్గా అనిపిస్తుంది. అండ్ మాకు తినేటప్పుడు కంపల్సరిగా ఏదో ఒక షో కావాల్సిందే. అందుకే గోదావరి మూవీ చూడలేదు, మా హస్బెండ్ ఎప్పటి నుంచో చూడు అంటున్నారు. సో అందుకే గోదావరి మూవీ పెట్టుకొని లంచ్ అయితే తినేస్తున్నాము. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరు, నీ క్యారెక్టరు దగ్గరగా ఉంటాయి, సిమిలర్గా అనిపిస్తాయి. డెఫినెట్గా చూడు నువ్వు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆ మూవీని. సో ఈ వీకెండ్ కుదిరితే ఆ మూవీ చూసేయాలి. సో 10 మినిట్స్ వరకు అలానే కూర్చున్నాం అనమాట. మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారనమాట, నీకు బాగా సెట్ అవుతుంది కదా క్యారెక్టర్ అనేసి. సో అదే డిస్కస్ చేస్తున్నాము. మీ అందరికీ నచ్చిన మూవీ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే గోదావరి మూవీ బాగా నచ్చింది. యాక్చువల్గా నేను చూడలేదన్నమాట అసలు. ఈ మూవీలో వాళ్ళందరూ పాపికొండలు వెళ్తారు కదా, రాజమండ్రి నుంచి భద్రాచలంకి. బట్ మాది భద్రాచలమే కాబట్టి మేము ఇటు నుంచి వెళ్తాము. కాకపోతే అటు నుంచి బాగుంటుందంట చూడడానికి, జర్నీ కూడా ఎక్కువసేపు ఉంటుంది లాంచ్లో. మ్యారేజ్ కాకముందు అమ్మ, నాన్న, నేను, తమ్ముడు అండ్ నా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట పాపికొండలు. బట్ రిటర్న్లో మాత్రం అడ్వెంచర్ అయింది మాకు. ఎప్పటికీ మర్చిపోలేని ట్రిప్ అది మా గ్యాంగ్తో. సో మీలో చాలామంది పాపికొండలు వెళ్ళాలి అనుకుంటారు కదా. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు లాంచ్లో వెళ్ళి లాంచ్లో వచ్చేయకుండా ఒక 2 days అన్నా అక్కడ స్టే చేయండి, అప్పుడు చాలా బాగుంటుంది. సో ఇంకా 4 అవ్వడానికి టైం ఉంది కదా, అందుకే చిన్నగా క్లీన్ చేస్తున్నాను బౌల్స్. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి చీకటి పడిపోద్ది, రాగానే వంట చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ గిన్నెలు తోమాలి, పనంతా పెట్టుకోకుండా వీళ్ళు రెడీ అయ్యేలోపు నేను ఈ బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎండ వెళ్ళిపోయింది అనమాట, ఇంకా బియ్యంకి ఎండ రావట్లేదు అనేసి వీటన్నిటిని లోపల పెట్టేస్తున్నా. మా దగ్గర పావురాలు కొంచెం ఎక్కువే, చూసాయి అంటే ఒక గింజ కూడా మిగల్చవు. సో వెళ్ళేటప్పుడు ఇంకా లోపల వేసి వెళ్ళిపోదామని. పురుగులు అన్నీ పోయాయా లేదా అని చూస్తున్నాను. మరీ ఎక్కువేం లేదు, కాకపోతే పాకుతూ ఉన్నాయన్నమాట. ఒక 7-8 పురుగులు ఉన్నాయి. సో వాటి కోసం ఈ బియ్యం అన్నీ ఆరబెట్టాను. అవి ఎలా వచ్చాయో ఓవర్ నైట్లో వచ్చేసాయి. నార్మల్గా నిన్న చూస్తే ఒక్క పురుగు కూడా లేదు. నేను చెక్ చేస్తూనే ఉంటానన్నమాట రైస్ కడిగేటప్పుడు. సో ఒక్క పురుగు లేదు. అలాంటిది మార్నింగ్ చూసేసరికి పాకుతూ ఉన్నాయి పైకి. మళ్ళీ ఇవన్నీ కలిసి పిల్లలు పెట్టాయంటే ఇంకా మామూలుగా ఉండదు, మనం ఏరుకోలేక సావాలి. ఇదంతా ఎందుకులే అనేసి వెంటనే ఆరబెట్టేశాము. ఊర్లో వాడేది కూడా సేమ్ బియ్యము, బట్ వాటికి రావు పురుగులు ఎక్కువగా. ఈ సిటీలో ఉంటేనే వస్తాయో ఏమో మరి. ఇక్కడికి తీసుకొచ్చిన ఒక 1 month తర్వాత పురుగులు పడుతూనే ఉంటాయి. సో అందుకే మేము ఎక్కువ తెచ్చేసుకోమన్నమాట. వచ్చేటప్పుడు 25 kgs బ్యాగ్ తెచ్చుకుంటాము. ఇంకా అది అయిపోతుంది అనగా మళ్ళీ 25 kgs వేస్తారు మామయ్య. సో అప్పటి వరకు ఇంకా ఇవే యూజ్ చేస్తాము. టైం ఆల్రెడీ 2:30 అయింది. సో ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. 1/2 అవర్లో మేము స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి ఇంకొక 1/2 అవర్ పడుతుంది. మేము వెళ్ళేసరికి అప్పటికే లైన్లో చాలామంది నిలబడి ఉన్నారు. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది కదా, కెమెరాలో ఫోన్లో వీడియో తీసుకోవచ్చా అని. సో ఎలాంటి డౌట్ లేకుండా వీడియోస్ కూడా తీసుకోవచ్చు మనం. నేను ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేశాను, ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. డీటెయిల్గా చెప్పాను ఎక్కడ జరుగుతుంది, టికెట్ ప్రైజెస్ ఎంత అనేది ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను. నేను రెడీ అవుతుంటే వీళ్ళిద్దరు వచ్చి, ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు, మాకంటే ముందు బాత్ చేసావు, ఇంకా ఇంత టైం తీసుకుంటావా అనేసి డిస్టర్బ్ చేస్తున్నారు. మాకు అద్దం ఇవ్వవా, అద్దం ముందే నిలబడి ఉంటావా అని. అమ్మాయిలకి అద్దానికి ఉన్న అనుబంధం చెప్పలేంది కదా. సో అద్దం కనపడగానే కళ్ళు టిక్కుని తిరుగుతాయి అద్దంకి వెళ్ళి. మీలో ఎంతమంది బాంబే సర్కస్కి వెళ్ళారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎలా ఉందో కూడా చెప్పండి. నాకైతే ఓకే, మనమైతే వర్త్ ఇట్ అనిపించింది.
అనిపించింది. మేము వెళ్ళింది 200 రూపీస్ టికెట్ కాబట్టి. సో 400 రూపీస్ అయితే నాకు అంత వర్త్ ఇట్ అయితే ఏమి అనిపించలేదు. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళైతే తీసుకోవచ్చు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు 200 వెళ్ళిపోవడం బెటర్. సో ఇదనమాట ఇవాల్టి మా వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 3 o'clock అవుతుంది. 3 o'clockకి అక్కడ ఉండాలి అనుకున్నాం, బట్ ఇక్కడే అయిపోయింది. అంతే ఈ వీడియో. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.